ఓకే. లాస్ట్ సెషన్లో మీ అందరికీ కూడా ఏం చెప్పానంటే క్రడ్ ఆపరేషన్స్ అంటే ఒక డేటాబేస్లో టేబుల్ని క్రియేట్ చేయడం, అంటే ఒక టేబుల్ క్రియేట్ చేయడం. టేబుల్ లోపల ఏం చేశాను, కాలమ్ నేమ్స్, కాలమ్స్తో పాటు వాల్యూస్ని క్రియేట్ చేయడం, ఆ వాల్యూస్ని అప్డేట్ చేయడం, అంటే వాల్యూస్ని క్రియేట్ చేయడం, ఆ వాల్యూస్ని అప్డేట్ చేయడము, అలానే ఆ వాల్యూస్ని డిలీట్ చేయడము. అలానే మనం ఏం చేసేసామంటే వాల్యూస్ మనకి ఏ వాల్యూస్ అయితే టేబుల్లో ఉన్నాయో ఆ వాల్యూస్ని రిట్రైవ్ చేసుకోవడము, ఇలాంటి థింగ్స్. వాటితో పాటు ఇంకా ఏం చేసామంటే ఒక టేబుల్లో ఎక్స్ట్రాగా ఒక కాలాన్ని క్రియేట్ చేయడము, అలానే ఏం చేసామంటే కాలంకి రీనేమ్ చేయడము, అలానే మనం ఏం చేసేసాము ఆ కాలంని డిలీట్ చేయడం, ఇలాంటి థింగ్స్ అన్నిటిని కూడా ఎలా చేస్తాం ఏంటిది అనే వాటి గురించి లాస్ట్ సెషన్లో చేసుకున్నాం అనమాట. వాటన్నిటిని కూడా ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్లో మనం నేర్చుకున్న ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం ఏం చేద్దామంటే ప్రాక్టీస్ అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. దాంట్లో నాకేం ఇచ్చారంటే ఆఫీస్లో చేసేటప్పుడు మనకి ఎలా వస్తాయి అంటే క్వైరీస్ అనేవి ఇలా వస్తాయి అనమాట. ఏమని ఇస్తారంటే టాస్క్ ఇలా ఇస్తారు, ఆ టాస్క్ని బేస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే క్వైరీ అనేది క్రియేట్ చేయాలన్నమాట ఎస్క్యూఎల్లో. అలా చేయాలంటే ఎలా చేస్తామనేది చూద్దాం. వసంత, అక్కడ ఉన్న ఫస్ట్ క్వైరీకి మీనింగ్ చెప్పగలవా? Create a student table to store Yeah, your name, voice is age, and not audible. I'm unable to hear your voice. just a second, sir. Yeah, done. Sir, is it audible now? Yes, thank you. Now it is audible. Create a student table to store name, age, and score of the students. సో మనం ఇప్పుడు ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. దాంట్లో నేమ్, ఏజ్, స్టూడెంట్ యొక్క స్కోర్ ని స్టోర్ చేసేటట్టు. ఓకే, డన్. దానికి ఇప్పుడు క్వెరీ రాయాలి. ఒక క్లూ ఇచ్చారు అక్కడ, క్లూ బాక్స్ ఏమని ఇచ్చారంటే నేమ్ అనే కాలం క్రియేట్ చేయాలంటే ఏ డేటా టైప్ అనేది ఇవ్వాలి అంటే స్ట్రింగ్ అనేది ఇవ్వాలి. దాని యొక్క లెంత్ ఎంత ఉండాలంటే 200 లైన్స్ ఉండేటట్లు, క్యారెక్టర్స్ పెట్టేటట్లు మాత్రమే ఇవ్వాలి. అలానే ఏజ్ అనే కాలం ఇవ్వాలి. ఆ కాలంలో ఏ డేటా టైప్ అనేది ఇవ్వాలి అంటే ఇంటీజర్ ఇవ్వాలి. స్కోర్ అనే కాలం కూడా ఇవ్వాలి. దాంట్లో ఏమి ఇవ్వాలంటే ఇంటీజర్ అనేది ఇవ్వాలి అనేసి మనకు క్లూ ఇచ్చారు. వాటిని రిలేటెడ్గా మనం ఏం చేయాలంటే ఒక క్వైరీ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఏం క్వైరీ క్రియేట్ చేయాలి అంటే ఒక టేబుల్ అనేది, స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ చేయాలి. దాంట్లో కాలమ్స్ ఏమి ఉండాలంటే నేమ్, ఏజ్, స్కోర్ ఉండాలి. ఆ డేటా టైప్స్ కూడా చెప్పాను. అలా క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటిది? ఎనీబడి, ఎవరన్నా ఒకరు చెప్పగలరా? Create table, after that table name, the syntax of the table. ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే డేటాబేస్లో మనం టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటిది? టేబుల్ నేమ్ మీన్స్ స్టూడెంట్ అండర్ స్కోర్ student, only student. After that we are taking a round break. నేమ్ అండ్ టేబుల్ అనేది క్రియేట్ చేసాం. టేబుల్ లో ఏంటంటే ఒక కాలం ఇచ్చాను అన్నమాట. ఏం కాలం అంటే నేమ్ అనే ఒక కాలం నేను ఫిల్అప్ చేశాను. దాంట్లో ఏం డేటా టైప్ ఇద్దాం అనుకున్నా అంటే వార్ క్యార్ అండ్ విత్ ద లైన్స్ ఆఫ్ ఎంత 200. After that another column వెళ్తున్నాను కాబట్టి comma. After that another column is age. After that age is a integer. Okay. After that another column ఏంటిది? స్కోర్ అనే కాలం. ఆ స్కోర్ అనే కాలంలో ఏం చేద్దాం? ఇంటీజర్. అండ్ ద క్వైరీ అనేది కంప్లీట్ అయిపోయింది. క్వైరీ కంప్లీట్ అయింది అని చెప్పాలంటే ఒక సెమీ కాలం పెట్టేసి మనం ఏం చేయాలంటే రన్ చేసేసాను. రన్ చేస్తే నాకు ఏమైందంటే ఆల్రెడీ వాట్ ఈస్ ద అవుట్పుట్, వాడు ఏ అవుట్పుట్ అయితే చూపించుకున్నాడో అదే అవుట్పుట్ అనేది వచ్చేసేసింది అనమాట. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేశాను? సబ్మిట్ చేశాను నా టాస్క్ని. సబ్మిట్ చేస్తే ఏమైందంటే వాడు చెప్పిన మెజర్మెంట్లో నాకు వచ్చిందా లేదో చూసుకున్నాను. యా, డన్. అంటే మనకి ఏమైందంటే మన క్వైరీ అనేది కంప్లీట్ అయిపోయింది. ఏం చేసేసాము ఇప్పుడు అంటే స్టూడెంట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం అనేది ఎలా అనేది ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ని ఇలా చేస్తామనేసి అర్థమైపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడీ హ్యావ్? ఓకేనా? ఓకే. అలాగే సెకండ్ క్వైరీకి వెళ్దామా? సంజయ్, డూ యూ హ్యావ్? No, sir. Okay then. And we will read for another query. Yeah. కళ్యాణ్, చెప్పగలవా?
సెకండ్ క్వైరీ మీనింగ్ చెప్పగలవా? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ కస్టమర్ సార్. Kalyan, tell me. Is it now it is audible? కొంచెం ఫాస్ట్గా నువ్వు దాని మీనింగ్ చెప్పగలిగితే ఆటోమేటిక్గా నేను చేస్తాను. కొన్ని రోజుల తర్వాత నుండి మీ చెక్ చేయిస్తాను. కెన్ ఐ ఎక్స్ప్లెయిన్, కళ్యాణ్? సార్ సిగ్నల్ స్లో ఉంది. ఓకే థ్యాంక్ యూ. అండ్ సంజయ్ నువ్వేమైనా చెప్పగలవా? సార్ ఈ-కామర్స్ అప్లికేషన్స్ యూస్ చేసుకొని వీ నీడ్ టు స్టోర్ ద ఫాలోయింగ్ కస్టమర్ డీటెయిల్స్ సార్. సో ఆ కస్టమర్ యొక్క డీటెయిల్స్ యొక్క టేబుల్ని క్రియేట్ చేయాలి మనం. ఓకే దెన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసరికి కస్టమర్. ఓకే దెన్. ఇప్పుడు నాకు చెప్పగలవా? అంటే నేను 1 సెకండ్ చెప్పేస్తాను, నువ్వు చెప్పేస్తే సరిపోతుంది. అంటే మనకి ఏం చేశారంటే ఒక ఈ-కామర్స్ వెబ్సైట్ అనేది మనం బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాము. వాటిలో ఏం చేద్దామంటే ఆ ఈ-కామర్స్ వెబ్సైట్ ఒకటి ఉంది మన దగ్గర. ఆ ఈ-కామర్స్ వెబ్సైట్లో మనం ఏం చేద్దామంటే కస్టమర్స్కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని స్టోర్ చేస్తాం. అలా స్టోర్ చేయాలంటే ఏం చేయాలంటే ఒక టేబుల్ క్రియేట్ చేయమన్నాడు. ఏం టేబుల్ అంటే కస్టమర్ అనే నేమ్తో ఒక టేబుల్ క్రియేట్ చేయమన్నాడు. దాంట్లో ఏమేమి కాలమ్స్ కావాలో అవన్నీ కూడా కింద డీటెయిల్స్ ఇచ్చాడు. అలా ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ క్వైరీలో మనం ఏం చేయాలి, ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే సంజయ్ సింటాక్స్ చెప్పగలవా? క్రియేట్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసరికి సార్ కస్టమర్, ద కస్టమర్. ఆఫ్టర్ దట్ నేమ్ ఈక్వల్ టు ద కస్టమర్ అండర్స్కోర్ ఐడి. Customer underscore ID, which kind of data type? Integer sir. Int. Okay. Comma. Next first underscore name. First underscore name. So name kabatti sir adi varchar use chestam manam data type. Varchar. Okay then. Yeah. Up to 250 characters. Up to 200 characters they should. Okay sir. Okay 200. Okay then. Comma. After that. Last underscore name. Thank you. Last underscore name. మళ్ళీ నేమే కాబట్టి సార్ varchar యూస్ చేస్తాం. Varchar. అప్ టు 200. అప్ టు 200 క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. ఓకే దెన్. డేట్ అండర్స్కోర్ ఆఫ్ అండర్స్కోర్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ కాబట్టి సార్ నెంబరింగ్ కాబట్టి ఇంటీజర్ యూస్ చేస్తాం. సో దే షోన్ డేట్ టైప్ ఆఫ్ డేటాబేస్. అంటే వాడు ఏం చెప్పాడంటే డేట్ అనేది వాడుకుందని చెప్పాడు అన్నమాట. ఓకే సార్. నెక్స్ట్ అడ్రస్. సో అక్కడ డేటా టైప్ లో టెక్స్ట్ యూస్ చేయమని చెప్పారు సార్. సో టెక్స్ట్ యూస్ రాసేసుకున్నాను. ఓకే. సో ఫోన్ అండర్స్కోర్ నెంబర్. ఫోన్ అండర్స్కోర్ నెంబర్. సో నంబర్ కాబట్టి సార్ ఇంటిజర్ యూస్ చేస్తాము ఇంట్. సో ఫైనల్లీ సెమీకోలన్స్. ఓకే దెన్. అండ్ రైట్ నో ఫ్రమ్ ద కోడ్ వాడు చెప్పిన డేటా టైప్స్లో మనకు కావాల్సిందంతా వచ్చేసింది. రైట్ నో ఐఎమ్ సబ్మిటింగ్. ఇలా మనం ఏం చేస్తామంటే కస్టమర్ అనే టేబుల్ని వాడు చెప్పిన కాలమ్ నేమ్స్తో నేను ఏం చేస్తానంటే టేబుల్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? ఇంకా ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్. ఓకే. దేశం ఉందా? ఆన్సర్ మనం చూస్తే ఏముందంటే సేమ్. ఓకేనా? మనం ఏంటంటే ఇండ్ అని పెట్టాం, అది ఇంటీజర్ అని పెట్టాడు. ఓకేనా? ఓకే. ద నెక్స్ట్ వన్ సతీష్ చెప్పగలవా? Yes sir. Yeah, tell me. ఈ-కామర్స్ అప్లికేషన్ యూజ్ చేసి టేబుల్ అనేది క్రియేట్ చేయమన్నారు సార్. ఆర్డర్ డీటెయిల్స్ క్వైరీ చెప్తా సార్. చెప్పు. క్రియేట్ టేబుల్ ఆర్డర్ అండర్స్కోర్ డీటెయిల్స్ సార్. క్రియేట్ అంటే ఇప్పుడు ఏం చెప్పాడంటే క్వైరీ టేబుల్ ఒక ఈ-కామర్స్ అప్లికేషన్ని ఒక ఈ-కామర్స్ అప్లికేషన్లో మనం ఏం చేస్తున్నామంటే
కొంత డీటెయిల్స్ అనేవి ఏం చేస్తున్నాం, స్టోర్ చేస్తున్నాం అన్నమాట. ఎవరి డీటెయిల్స్ అంటే ఆర్డర్స్ యొక్క డీటెయిల్స్ని స్టోర్ చేస్తున్నాం. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఆ క్రియేట్ చేసే టేబుల్ ఏంటంటే ఆర్డర్ అండ్ ఫోర్ డీటెయిల్స్ అనే నేను ఒక టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో సో కాలమ్స్ కావాలన్నాడు. అప్పుడు నాకు సింటాక్స్ క్రియేట్ టేబుల్ ఆర్డర్ అండర్ స్కోర్ డీటెయిల్స్ ఓకే దెన్ రౌండ్ బ్రేస్ యా ఆర్డర్ అండర్ స్కోర్ ఐడి సారీ డేటా టైప్ ఇంటీజర్ ఇచ్చేది ఇంటీజర్ యా ఓకే దెన్ అండ్ కస్టమర్ అండర్ స్కోర్ ఐడి ఇంటీజర్ ఆర్డర్ అండర్ స్కోర్ డిటర్మినెంట్ డేట్ టైం యా డేటా టైప్ డేట్ టైం ఓకే డన్ చిప్డ్ అండర్ స్కోర్ డేట్ టైం షిప్పింగ్ అండర్ స్కోర్ డేట్ సార్ చిప్డ్ యా అండర్ స్కోర్ డేట్ టైం డేటా టైప్ వచ్చేసరికి డేట్ టైం సార్ ఓకే కామా టోటల్ అండర్ స్కోర్ అమౌంట్ డేటా టైప్ వచ్చి ఫ్లోట్ సార్ ఓకే ఆఫ్టర్ బేసిక్ లాస్ట్ okay then and after query we will use a semicolon yes enough. సో అలా మనం ఏం చేసామంటే ఇప్పుడు ఏం చేసామంటే ఆర్డర్ డీటెయిల్స్ కోసం ఏం చేసామంటే ఒక టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేశాను. ఓకే, ఇలా క్రియేట్ చేయడం ఎవరికి ఇష్యూ లేదు కాబట్టి ఓకే డన్ అండ్ రైట్ నౌ వీఆర్ డిస్కసింగ్ అనదర్ క్వైరీ. నాకు హర్ష, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ క్వైరీ? హర్ష, ఈ టాస్క్ చెప్పగలవా, ఏం చేయాలి? కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ? ఏ టేబుల్ క్రియేట్ చేయాలి? అయితే ఏం చేయాలి? క్వైరీ అంతా చెప్పేసి. అక్కడ ఏమని ఇచ్చాడో ఒకసారి చదువుదాం. వీఆర్ స్టోరింగ్ ద డీటెయిల్స్ ఆఫ్ ప్లేయర్స్ హూ ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ద టోర్నమెంట్. అంటే ఒక టోర్నమెంట్ జరుగుతుంది, ఆ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ యొక్క డేటా మొత్తం స్టోర్ చేయాలి. ఇన్ ద డేటాబేస్ కంటైన్స్ ఏ ప్లేయర్ టేబుల్. డేటాబేస్లో ప్లేయర్ టేబుల్ అనేది ఉంది, దాంట్లో ద స్టోర్స్ ద నేమ్, ఏజ్, స్కోర్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఆ ప్లేయర్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చేయమన్నారంటే స్టోర్ చేయమన్నాడు అనమాట. లైక్ నాకు అవన్నీ తెలియదు. నేనేం చేశానంటే ఎప్పుడైనా ఒక క్వైరీ చేసినప్పుడు అది వాడు క్రియేట్ చేయమన్నాడు, ఏం చేయమని నాకు అర్థం కాలేదు. లాస్ట్ లైన్ చూస్తే వీ హ్యావ్ టు యాడ్ ఏ న్యూ ప్లేయర్ టు ద ప్లేయర్ టేబుల్. అంటే ఏం చేయమన్నాడంటే కొంతమంది ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్లేయర్స్ని మొత్తాన్ని కూడా ఏం చేయమన్నాడంటే ఒక ప్లేయర్ అనే టేబుల్లో యాడ్ చేయమన్నాడు. అవన్నీ నాకు తెలియదు కాబట్టి నాకు ప్లేయర్ అనే టేబుల్ ఉందో లేదో చెప్తాం. ఒక ప్లేయర్ టేబుల్ ఉందో లేదో చూడాలి అంటే అప్పుడు ఏం చేయాలి మనము అంటే మన డేటాబేస్లో ఒక టేబుల్ అనేది ఎగ్జిస్టింగ్ టేబుల్ ఉందో లేదో చూడాలి అంటే అప్పుడు ఎలా చేస్తామంటే ప్రాగ్మా టేబుల్ info డ్రాప్ చేసేసి ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్లో మనం ఏం చేయాలంటే ప్లేయర్ అని పెడదాం. ప్లేయర్ అని పెట్టేసి ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ దిస్ క్వైరీ మనం ఏం చేద్దామంటే ఒక సెమీకాలన్ పెట్టేసేసి మనం ప్లేయర్ అని చేసి చూద్దాం. అప్పుడు నాకు ఏమర్థమైందంటే ఇక్కడ నాకు ఒక టేబుల్ అనేది ఉందన్నమాట. ఏం టేబుల్ ఉందంటే ప్లేయర్ అనే టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నాకేముందంటే బోల్డ్ అనే కాలమ్స్ ఉన్నాయి, నేమ్, ఏజ్, స్కోర్ అనే కాలం ఉన్నాయి, వాటికి సంబంధించిన డేటా టైప్స్ కూడా ఉన్నాయి. అంటే టేబుల్ అనేది ఉంది. ఆ టేబుల్లో మనం ఏం చేయాలి, ఈ స్క్రీన్ మీద చూపిస్తున్న ప్లేయర్స్ని ఏం చేయాలంటే యాడ్ చేయాలన్నమాట. ఏం చేయాలి, నేమ్ అనే కాలంలో రామ్ అని, ఏజ్ అనే కాలంలో 28 అని, స్కోర్ అనే కాలంలో 30 అనేసి ఇచ్చేసేసి మనం ఏం చేయాలంటే ఆ టేబుల్లో క్రియేట్ చేయాలన్నమాట. అలా క్రియేట్ చేయాలంటే ఎలా చేస్తామని చూద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏంటి సింటాక్స్, యూజర్ అని రాసేసి ఇంటూ అని రాసేసి
ఆఫ్టర్ దట్ టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటి, ప్లేయర్ కాబట్టి ప్లేయర్ అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ ఏం చేయాలంటే ఒక రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఏమేమైతే కాలమ్స్లో మనం వాల్యూస్ ఇవ్వాలో ఆ కాలమ్స్ ఇవ్వాలన్నమాట. నేమ్ అనే కాలము, కామా, తర్వాత ఏ కాలము, ఏజ్ అనే కాలము, తర్వాత ఏ కాలము, స్కోర్ అనే కాలం కాబట్టి స్కోర్ అని ఇచ్చేస్తున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఒక కీవర్డ్ వాల్యూస్ అని పెట్టేసేసి ఎందుకు వచ్చేసి ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చి దాంట్లో ఏం చేశానంటే నేమ్ అనే కాలంలో ఏం నేమ్ ఇవ్వాలంటే రామ్ అనే నేమ్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ ఆ రామ్ అనేది ఏంటిదంటే ఆల్రెడీ ఇక్కడ చూపించడం ఏంటిది వార్ క్యాప్ అంటే స్ట్రింగ్ ఇవ్వాలి. తర్వాత ఏజ్ అనే కాలంలో ఏమి ఇవ్వాలి, ఇంటీజర్ అంటే ఎంత మనం 28 అది కూడా 28 అని ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ స్కోర్ అనే కాలంలో ఎంత 30 అని ఇచ్చేసాను. ఓన్లీ ఈ వాల్యూస్ స్టోర్ చేయమన్నది కాబట్టి అంతవరకు ఇచ్చేసి ప్లేయర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే నా క్వైరీ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూట్ అయింది. అంటే నా క్వైరీ ఏంటంటే ఇది ప్లేయర్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్ ఏం చేయమన్నాడంటే కొత్త న్యూ ప్లేయర్స్ మొత్తాన్ని కూడా యాడ్ చేయమన్నాడు. దాంట్లో ఏంటంటే నేము, ఏజ్ అనే స్కోర్ అనే కాలమ్స్లో ఏం చేయమన్నాడు, రాము 28, 30 అనే వాల్యూస్ని స్టోర్ చేయమన్నాడు. అలా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేయాలి అనేది మనందరికీ అర్థమైపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. అలానే అనదర్ క్వైరీ నఫీల్ చెప్పగలవా? మన ప్లేయర్ అనే టేబుల్లో మన డేటాబేస్లో ప్లేయర్ అనే ఒక టేబుల్ ఆల్రెడీ ఉంది. ఆ టేబుల్లో ఏమున్నాయి అంటే నేము, ఏజ్, స్కోర్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో ఏం చేయమనంటే కొంతమంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపించిన అందరు ప్లేయర్స్ యొక్క ఏవైతే ఉన్నాయో డీటెయిల్స్ అవన్నిటిని కూడా స్టోర్ చేయమన్నాడు. అలా స్టోర్ చేయాలంటే ఎలా స్టోర్ చేస్తామనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. అంటే ఏం చేయమన్నాడు నా నఫీల్? సారీ ఫర్ దట్. అలా get all the players from the player table in the following format. అంటే ఏం చేయమన్నాడంటే నాకు ప్లేయర్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో నుండి ఏముందంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ యొక్క నేమ్, ఏజ్, స్కోర్ అనే కాలమ్స్ అన్ని ఆ కాలమ్స్ గెట్ అంటే తెచ్చుకోమన్నాడు. తెచ్చుకోవడం అంటే రిట్రైవ్ చేయడం. ఎవరెవరికి కావాలంటే సురేష్, వెంకట్ ఇలాంటి వాళ్ళందరి డీటెయిల్స్ మొత్తం కావాలన్నాడు. అలా కావాలంటే ఎలా తెచ్చుకుందామని చూద్దాం. ఆ టేబుల్ ఉందో లేదో చూడాలి అంటే మనం ఏం చేద్దాము, సెలెక్ట్ టేబుల్ ఉందో లేదో చూడాలి అంటే ఏం చేస్తాం, ఒక టేబుల్ ఉందో లేదో ఏం చేస్తాము, ఆ టేబుల్లో ఏ కాలమ్స్ ఉన్నాయి ఏమి చూడాలంటే ప్రాగ్మా టేబుల్ అండర్స్కోర్ ఇన్ఫో అని రాసేసి రౌండ్ ఇచ్చి దాంట్లో ఇచ్చేసంటే టేబుల్ ప్లేయర్ అని ఇచ్చాను అనమాట. ఇచ్చేసి ఒక సెమీ కాలం ఇచ్చేసి ప్లేయర్ రౌండ్ చూసాను. నాకేం అర్థమైందంటే ఆల్రెడీ ప్లేయర్ అనే టేబుల్ అనేది ఎగ్జిస్టింగ్ అని నాకు అర్థమైపోయింది. ఓకే. ఆ టేబుల్లో నుండి ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే తెచ్చుకోవాలనుకున్నప్పుడు మనం చేసే ఆపరేషన్స్ అన్ని గెట్ అనమాట. తెచ్చుకోవడం అంటే గెట్ అంటారు అనమాట. అంటే గెట్ అని ఇచ్చాడంటే తెచ్చుకోవాలంటే ఏం చేస్తాము, డేటాబేస్ డేటా అనేది తెచ్చుకోవాలంటే సెలెక్ట్ అని చెప్తాం అనమాట. సెలెక్ట్. ఆ తర్వాత వాడు ఏం చేయమన్నాడు, ఏమేమి కాలమ్స్ తెచ్చుకోమన్నాడు, వాడు తెచ్చుకోమని కాలమ్స్ రాసేద్దాం. నేమ్ అనే కాలం తెచ్చుకోమన్నాడు, ఏజ్ అనే కాలంలో ఇది తెచ్చుకోమన్నాడు, ఇంకేం తెచ్చుకోమన్నాడు, స్కోర్ అనే కాలంలో కూడా తెచ్చుకోమన్నాడు. ఓకేనా? ఇవన్నీ తెచ్చుకోమన్నాడు. ఓకేనా? ఓకే. ఆ తర్వాత ఎక్కడి నుండి తెచ్చుకోవాలి మనము, తెచ్చుకోవాలని సింటాక్స్ ఫ్రమ్ అని పెట్టేసి తర్వాత ఏం ప్లేయర్ అని రాసేసి ఒక సెమీ కాలం ఇచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లేయర్ అని చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే వాళ్ళందరి డీటెయిల్స్ రావడం అనేది జరిగింది అనమాట. ఇలా చేయడంలో గెట్ ఆల్ ద ప్లేయర్స్, అందరు ప్లేయర్స్ తెచ్చుకోమన్నాడు కాబట్టి నేనేం చేశాను, ప్లేయర్ రౌండ్ చేసి చూస్తాను. నాకు అవుట్పుట్ అనేది ఇలా వచ్చింది. ఇలా చేయడంలో ఎవరికన్నా డౌట్ ఉందా? ఓకేనా? ఓకే. క్వైరీ బాగా అర్థం చేసుకోవాలి. అందరు నెక్స్ట్ సంజయ్ చెప్పగలవా? సార్ get all the details of Suresh from the player table in the following format అన్నారు. సో సురేష్ యొక్క డీటెయిల్స్ మొత్తం కావాలని చెప్పారు ప్లేయర్స్ అనే టేబుల్ నుంచి. అంటే ప్లేయర్ అనే ఒక టేబుల్ ఉంది. ఆ టేబుల్లో ఏమన్నాయంటే బోల్డ్ అంతమంది ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం కావాలంటే సురేష్ అనే ఒక ప్లేయర్ ఉన్నాడు. ఆ ప్లేయర్ యొక్క డీటెయిల్స్ అన్ని తెచ్చుకోవాలి అనుకున్నాం. సురేష్ అనే ఒక పర్సన్ కావాలనుకున్నాం. అలా కావాలంటే ఎలానో చూద్దాం. అసలు మాకు సెలెక్ట్ స్టార్ అని పెడదాం. స్టార్ అని పెడితే ఏమైంది, అన్ని అని మీకు అర్థమైంది. సెలెక్ట్ స్టార్
ఫ్రమ్ ఏం చేద్దాం, అసలు ప్లేయర్ అనే టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారో చూద్దాం అనుకున్నాం. ఇంతవరకు చేశాను. నేను ఏం చేశాను, రన్ యాజ్ ఏ కోడ్ అని పెట్టాను. అప్పుడు ఏమైందంటే నాకు ప్లేయర్ అనే టేబుల్లో బోల్డ్ మంది డీటెయిల్స్ ఉన్నాయి, అవన్నీ ఏమేమి కాలమ్స్ ఉన్నాయి అన్నీ వచ్చేసినాయి. నాకు ఏమేమి కాలమ్స్ కావాలన్నాను, నేమ్, ఏజ్, స్కోర్ అంటే అన్ని కాలమ్స్లో కావాలనుకున్నాను. అలాంటి ఎవరెవరు ఉన్నారు, బోల్డ్ మంది ఉన్నారు కదా, వాళ్ళందరిలో ఎవరికి కావాలనుకున్నాం, సురేష్ అనే ఒక్కరికి మాత్రమే కావాలనుకున్నాం. అంటే ఈ టేబుల్లో నాకు బోల్డ్ మంది ఉన్నారు, వాళ్ళు ఓన్లీ సురేష్ ఒక్కరిదే కావాలనుకున్నాం. ఒక డేటాబేస్ నుండి ఓన్లీ ఒక్కళ్ళ యొక్క డేటాని మాత్రమే మనం రిట్రీవ్ చేసుకోవాలంటే ఎలా చేసుకుంటాము, చేసుకుంటాం. అలా వేర్ అనే క్లాస్ యూజ్ చేయాలంటే ఇక్కడికి వెళ్ళి వేర్ అని రాశాను, వేర్ అని రాసేసి తర్వాత ఏం చేయాలంటే కాలం ఇవ్వాలన్నమాట. సింటాక్ కండిషన్ చెప్పాలి. కండిషన్ ఏంటిది, కాలం అనేది ఇవ్వాలి. దీంట్లో మనం ఏం చేద్దాం, గుర్తుపెట్టుకోవాలంటే నేమ్ అనే కాలం ద్వారా ఏం చేద్దామంటే ఒక కాలం ఇవ్వాలి. ఆ కాలం ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఈజ్ ఈక్వల్ టు అనే ఆపరేటర్ పెట్టాలి. తర్వాత ఏం చేయాలి, వాల్యూ అనేది ఇవ్వాలి. మనం ఎవరు తెచ్చుకుందాం అనుకున్నాం, సురేష్ తెచ్చుకుందాం అనుకున్నాం కాబట్టి సురేష్ని కాపీ చేసుకున్నాను. ఇక్కడికి వెళ్ళి సురేష్ అనేది ఒక స్ట్రింగ్ కాబట్టి స్ట్రింగ్ ఇవ్వాలి అంటే మనం ఏం చేస్తాం, డబుల్ కోట్స్ ఇచ్చేసి దాంట్లో సురేష్ అని ఇచ్చాను. ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఓన్లీ సురేష్కి కావాల్సిన డీటెయిల్స్ మాత్రమే వచ్చేసినాయి అనమాట. ఇలా నేనేం చేస్తానంటే నా డేటాబేస్లో నేనేం చేస్తానంటే ఓన్లీ ప్లేయర్ అనే టేబుల్ నుండి సురేష్ అనే డీటెయిల్స్ మాత్రమే ఇలా తెచ్చుకోవడం అనేది జరిగింది. ఇలా తెచ్చుకోవడంలో ఎవరికన్నా సరే డౌట్స్ ఉన్నాయి, ఎనీబడి? అందరికీ అర్థమైనట్టేనా చెప్పిన క్వైరీ? ఓకేనా? అనదర్ మాడ్యూల్లోకి వెళ్దాం. ఓకేనా? ఓకే. Yeah, Kalyan, can you explain this? Yeah. New player ni add cheyalsi. New player ni add cheyamannadu. Okay, చెప్పగలవా? Syntax. Alter. Table. Table name. Table name. What table name? Players. Player. Okay. Add. So inject చేసేయచ్చు. ఏమ్మా? ఇంజెక్ట్ చేసేసి ఇంజెక్ట్ ఇంటూ ఇది కాలం యాడ్ చేయడం, సెపరేట్ కాలం యాడ్ చేయడం. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ఇదంతా రిమూవ్ చేశాను. ఇంజెక్ట్. సో కెన్ ఐ ఇంటూ టేబుల్? యా, గుడ్. అండ్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం చేయమన్నాడంటే ఏ న్యూ ప్లేయర్ జాయిన్డ్ ఇన్ ద టోర్నమెంట్ అంటే కొత్తగా ఒక ప్లేయర్ వచ్చేసి ఏం చేశాడంటే జాయిన్ అయ్యాడు టోర్నమెంట్లో. అలా జాయిన్ అయినప్పుడు ఒక ఎస్క్యూఎల్ క్వైరీతో ఏం చేయమన్నాడంటే ప్లేయర్ అనే ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో వీటిని తీసుకొచ్చి యాడ్ చేయమన్నారనమాట. అంటే ఏం చేయమన్నాడు, ఒక డీటెయిల్స్ అనేవి యాడ్ చేయమన్నాడు. ఏ టేబుల్లో? ప్లేయర్ అనే టేబుల్లో. అప్పుడు నాకు వచ్చేసింది, అంటే కాలం యాడ్ చేయాలి, ఇంకోటి యాడ్ చేయాలని నాకు అర్థం కాలేదు కాబట్టి నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే మనకు అర్థం కాలేదనుకో, ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే డేటాబేస్లోకి వెళ్ళి అసలు ఏముందో చూద్దాం అనమాట. డేటాబేస్లో అసలు ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారో చూద్దాం. అలా చూడాలి అంటే మనకు తెలుస్తుంది. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని పెట్టేసి తర్వాత ఏం చేస్తాం, టేబుల్ నేమ్ ఇస్తాం ప్లేయర్ అని ఇచ్చేసేసి మనం ఏం చేద్దామంటే ఒక సెమీకాలన్ ఇచ్చి ప్లేయర్ అవుట్ చేసి చూద్దాం. అప్పుడు ఏమైందంటే నాకు ప్లేయర్ అనే టేబుల్ ఉంది, ఆ టేబుల్లో ఉన్న బోల్డ్ అంతమంది ప్లేయర్స్ వచ్చారనమాట. వాళ్ళలో నాకు రాజ్ అనేవాడు ఉన్నాడో లేదో చూద్దాం. రాజ్ అనేవాడు ఉన్నాడా? అసలు లేడు. అంటే ఇప్పుడు నాకు క్వైరీ అర్థమైంది అనమాట. ఏమని అర్థమైంది? ఓకే, వాడు నన్ను ఏం చేయమన్నాడు అంటే ఒకటి అర్థమైపోయింది. నాకు కాలమ్స్ ఉన్నాయి, నేము, ఏజ్, స్కోర్ అనే కాలమ్స్ ఉన్నాయి. ఇక్కడికి వెళ్ళి చూడు, నేము, ఏజ్, స్కోర్ అనే కాలమ్స్ ఉంది, సపరేట్గా వేరే కాలం యాడ్ చేయమనలేదు. ఓకే డన్. ఇప్పుడు నన్ను ఏం చేయమన్నాడు అంటే ఒకటే చేయమన్నాడు. నా దగ్గర ప్లేయర్ అనే ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ లోపల ఒక కొత్తగా ఏం చేయమన్నాడంటే కొన్ని వాల్యూస్ ఉన్నాయి, ఆ వాల్యూస్ని తీసుకెళ్ళి స్టోర్ చేయమన్నాడు. రాజ్ అని,
26 అని 120 అనే రన్స్ని తీసుకెళ్ళి యాడ్ చేయమన్నాడు అనమాట ఒక రోలు. అలా యాడ్ చేయాలంటే మనకు మా అబ్బాయి చెప్పాడు అనమాట. ఏంటి దాని సింటాక్స్? ఇన్సర్ట్ into వన్ సెకండ్, కీవర్డ్స్ అన్ని కూడా క్యాప్స్లో రాయాలి కదా, అందుకని అట్లా రాస్తాను. ఇన్సర్ట్ ఇంటూ table ద టేబుల్ నేమ్ ఈస్ ప్లేయర్. ఆఫ్టర్ దట్ name, round brace open name, రౌండ్ బ్రేసెస్, నేమ్, comma age, ఓకే comma score, ఓకే, value, వాల్యూస్ అనే ఒక కీవర్డ్ Value. ఇస్తాం. ఆఫ్టర్ దట్ round brace open, వన్ సెకండ్, వాల్యూస్ నేను కొట్టినట్టే కొట్టండి కీవర్డ్స్. ఓకే ఓకే, round brace open, single quotes, Raju, comma 26, comma 120. ఓకే. ఆఫ్టర్ దట్ సెమికాలన్. ఐఎమ్ సబ్మిటింగ్ ద కోడ్. క్వైరీ అనేది సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అయిపోయింది. ఓకేనా? అప్పుడు నాకు ఏమైందంటే ఒకసారి ఇది చూసుకున్నాను. ఏమైందంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ అని టేబుల్ ఓపెన్ చేశాను. దాంట్లోకి వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఏమని అంటే ఇప్పుడు ఇందాక నాకు అవి ఉన్నాయి, ఇప్పుడు చూడు రాజ్ అనేది వచ్చేసేస్తుంది అనమాట. వేర్ ఇస్ రాజ్. సో ఇవన్నీ కూడా ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా సర్వర్ అనేది డిఫాల్ట్గా తీసేసుకుంటుంది అనమాట. అంటే మన క్వైరీ సక్సెస్ఫుల్ అయింది మాత్రమే అర్థమైంది, కానీ దాంట్లో మనం పెట్టినవి ఉన్నాయా లేదనేది చూపించదు అనమాట ఒక్కోసారి. అంటే ఆ టాస్క్ అంతవరకు ఏమన్నాను కాబట్టి అంతవరకు ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఇది నేమ్ ఈక్వల్ టు రాజ్ అంటే అది డేటాబేస్లో లేదనమాట. ఓకేనా? అప్డేట్ చేస్తే అంటే ఇది మీకు ఏంటంటే ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే తీసుకుంది అనమాట. ఆల్రెడీ మన క్వైరీ తప్పు రాసామనుకో అప్పుడు ఏమైద్ది అనేది చూద్దాం. ఇప్పుడు నేను చేస్తాను చూడు. ఇన్సర్ట్ అంటే నేను క్వైరీ తప్పు రాసి చూపిస్తాను అనమాట. ఇన్సర్ట్ అంటే నీకు మనం క్వైరీ తప్పు రాస్తే అక్కడ బ్లూ టిక్ అనేది రాదనమాట, గ్రీన్ టిక్. ఇన్సర్ట్ ఇంటూ ఏమని పెట్టారంటే ప్లేయర్స్ ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేస్ నేమ్ ఏజ్ 4 ఆఫ్టర్ దట్ వాల్యూస్ అనే ఒక కీవర్డ్ ఇచ్చాను అనమాట. ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేస్ రాజ్ కామా 26 కామా 120. ఆఫ్టర్ దట్ ఒక క్వైరీ. ఇప్పుడు నేను సబ్మిట్ కొడుతున్నాను చూడు. యా, వాట్ కైండ్ ఆఫ్ ఎర్రర్ వీఆర్ గెట్టింగ్. అప్పుడు నాకు ఏమొచ్చిందో చూడు. ఎస్ మనం చేసిన క్వైరీ అనేది రాంగ్ అనమాట. అక్కడ రాంగ్ అని చూపించిందా? ఓకే. ఎందుకు రాంగ్ అని వచ్చింది? నో సచ్ కాలం ప్లేయర్స్ అంటే నాకు అక్కడ ఏమని వచ్చిందంటే ఒక ఎర్రర్ చూపించింది అనమాట. ఏం చూపించిందంటే అవుట్పుట్ అనేది ఏం లేదు, కాకపోతే నువ్వు ప్లేయర్స్ అని ఒక టేబుల్ పెట్టావు, ఆ టేబులే లేదురా డేటాబేస్లో అని చెప్పింది అనమాట. అందుకోసం నేను ఎప్పుడు ఏం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళేసి ప్లేయర్ తీసేసి ప్లేయర్స్ అని పెట్టాను. ప్లేయర్స్ అని పెట్టేసి ఇప్పుడు సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేస్తే నాకేమైందంటే గ్రీన్ టిక్ వచ్చింది. అంటే మనం గ్రీన్ టిక్ వచ్చిందంటే మనం చేసిన క్వైరీ అనేది కరెక్ట్ అని దాని మీనింగ్ అనమాట. ఆ క్వైరీని చెక్ చేసుకోవాలంటే ఇక్కడే మీకు ఇచ్చాను చూడండి, షో ఆన్సర్ అని చూడండి. అది క్లిక్ చేస్తే చాలా మీకు అర్థమైపోయింది. షో ఆన్సర్ అని క్లిక్ చేశాను. మనం రాసింది ఇది, మనకు తెలియకపోతే చూసే ఆన్సర్ ఇది. ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేసి చూశాను. క్లిక్ చేసి చూస్తే ఏముంది, మనం రాసింది వాడు ఇచ్చింది, రెండు ఒకటే కదా. అదే అవుట్పుట్ అనేది రావడం జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఎవరికైనా డౌట్ ఉందా? అంటే ఇందాక ఎందుకు రాలేదంటే ఈ ఆటోమేటిక్గా ఇప్పుడు నేను ఆల్రెడీ వాల్యూని తీసుకెళ్ళి ప్లేస్ చేశాను కదా, ఇప్పుడు వెళ్ళి చెక్ చేద్దామని చూద్దాం. రాజ్ అనేది ఉండదు అనమాట, ఎందుకంటే ఆటోమేటిక్గా అక్కడ నుండి రిమూవ్ అయిపోయింది అనమాట. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ప్లేయర్ అని తీసుకున్నాను అనమాట. ఒక సెమికాలన్ తీసుకొని నేను ఏం చేసింటే ప్లేయర్ ఆన్ చేసి చూసాను. ఎక్కడికి వెళ్ళి చూస్తే నీకు ఏముంటుందంటే రాజ్ అనే వాల్యూ ఉండదు అనమాట. ఓకేనా? ఇవేంటి అంటే డిఫాల్ట్గా అంటే మనం టాస్క్ చేసేంత వరకు మాత్రమే ఆ ఆన్సర్ ఎగ్జిక్యూట్ అయితే తప్పితే
రిమైనింగ్ అంతా కూడా దాంట్లో స్టోరేజ్ అవ్వదు అనమాట. ఓన్లీ ఫర్ మనం ప్రాక్టీస్ చేసుకోవడం కోసం మాత్రమే ఈ మినీ అసైన్మెంట్ అనేది డిజైన్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? ఓకే. ఇంకా ఎవరికైనా డౌట్ ఉందా? నో సార్. అర్థమైంది? ఓకేనా? ఓకే. రైట్ నో ఐఎమ్ రిమూవింగ్ దిస్ క్వెరీ. ఓకే, ఈ క్వైరీకి ఆన్సర్ రాద్దాం, మళ్ళీ ఇష్యూస్ వస్తాయి. ఇన్సర్ట్ ఇంటూ ఆఫ్టర్ దట్ విచ్ వన్ లేయర్, ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేసెస్ తీసుకొని దాంట్లో ఏం చేద్దాం, నేమ్ అనే కాలము, ఏజ్ అనే కాలము, స్కోర్ అనే కాలము, ఆఫ్టర్ దట్ వాల్యూస్ అనే కీవర్డ్, వాల్యూస్ అనే కీవర్డ్. ఆఫ్టర్ దట్ ఏం చేసామంటే ఒక రౌండ్ బ్రేసెస్ ఓపెన్ చేసాం, దాంట్లో రాజన్ రాసాను. ఆఫ్టర్ దట్ ఏం చేసామంటే 26, ఆఫ్టర్ దట్ ఏం చేసామంటే 120 ఒక సెమీకాలం ఇచ్చేసి లేయర్ అవుట్ చేసి చూసాను. ఓకేనా? క్వైరీ సక్సెస్ఫుల్ రన్. ఓకేనా? ఓకే. లాస్ట్ ఈ క్వైరీ చేద్దాం టుమారో సెషన్లో. సతీష్ చెప్పగలవా? సతీష్ సెకండ్ క్వశ్చన్కి మీనింగ్ చెప్పగలరా? సార్, న్యూ ప్లేయర్స్ జాయిన్ అయ్యారు సార్ ఓటింగ్లో. ఆ ప్లేయర్స్ ప్లేయర్ అనే టైంకి ఆ 3 ప్లేయర్స్ని యాడ్. యా, ఏమని చెప్పానంటే 3 న్యూ ప్లేయర్స్ హ్యావ్ జాయిన్డ్ ద టోర్నమెంట్. అంటే ఒక 3 న్యూ ప్లేయర్స్ అనే వాళ్ళు టోర్నమెంట్లోకి వచ్చి జాయిన్ అయ్యారంట. అయితే ప్లేయర్ అనే టేబుల్లో ఈ 3ని తీసుకొచ్చి యాడ్ చేయమన్నాడు. అలా యాడ్ చేయాలంటే సింటాక్ ఏంటిది? చెప్పాలి. ఇన్సర్ట్ యూస్ చేస్తాం సార్. ఇన్సర్ట్ ఇంటూ గుడ్ ప్లేయర్ రౌండ్ బ్రేస్ నేమ్ ఏజ్ స్కోర్ వాల్యూస్ రామ్ స్ట్రింగ్ డబుల్ కొటేషన్స్ రామ్ కామా 28. One second. Okay, 28, 125, 125. 125 sir. ఓకే. కామా ఓకే, 3 వాల్యూస్ అన్నాడు, అందుకని కామా పెట్టేసి 2 వాల్యూలు డబుల్ కొటేషన్స్ చరణ్ కామా 25, చరణ్ కామా 25, కామా 173, కామా ఆఫ్టర్ దట్ నెక్స్ట్ రౌండ్ బ్రేసెస్ డబుల్ కొటేషన్స్ రావణ్ కామా 20, కామా 150, కామా 152 సెమీకోలన్. ఓకేనా? రన్ యాజ్ ఎ కోడ్. ఇప్పుడు నాకు ఏమైందంటే ఆ క్వైరీ ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఓకేనా? ఓకే, సబ్మిట్ చేశాను. ఇప్పుడు ఏమైంది అంటే నా క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోయింది. ఇలా మనం ఏం చేసామంటే మన టాస్క్లు అచీవ్ చేయడం అనేది జరిగిపోతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకే. టుమారో సెషన్లో ఇంకా బోల్డ్ అండ్ టాస్క్లు ఉన్నాయి. ఆ టాస్క్లన్నీ కూడా ఏం చేద్దాం అంటే టుమారో సెషన్లో కూడా చేద్దాం. ఎందుకంటే మనకి ఈ క్రెడ్ ఆపరేషన్స్ అనేవి వచ్చేంతవరకు ఆ టాస్క్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే మనం సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రాణించగలం అనమాట. మనం ఓన్లీ ఫర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ లేకుండా వెళ్ళాలి అంటే మనకి చాలా ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తాం. ఎందుకంటే మనకి ఏదైనా ఒక టికెట్ వచ్చిందంటే ఆ టికెట్లో ఏం చేయాలనేది మనం చేయాలన్నమాట. ఎందుకంటే మనకి ఎవరూ చెప్పరనమాట. మనం ఒకటి అడిగితే మనం ఇంకోటి చేసి పంపామనుకో, వాడు ఏం చేస్తాడంటే మేనేజరు మనల్ని 100 తిట్లు తిడతాడనమాట. అందుకోసం మనం ఏంటంటే ఆ టాస్క్ని అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అది అర్థం కావాలంటే డైరెక్ట్గా నేను చెప్పినప్పటికీ మీరు ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు చాలా వేరియేషన్ అనేది ఉంటుంది అనమాట. అందుకోసం మనం ఏంటంటే ఆ టాస్క్ని అర్థం చేసుకోవడం అనేది సగం ఇంపార్టెంట్ అనమాట.
అందుకోసం మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మినీ ప్రాజెక్ట్ తీసుకొని దాని ద్వారా అచీవ్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఓకే డన్. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ టుమారో at 8:20 we will discuss the same session.